ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యేపై సీరియస్ అయ్యారట. మీ వల్ల పార్టీ పరువు పోతుంది, మర్యాదగా జరిగిన దానికి సంజాయిషి ఇవ్వండి అని అల్టిమేటం జారీ చేశారట. ఈ ఆదేశాలను పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు ద్వారా సదరు ఎమ్మెల్యేకు పంపించాలని చంద్రబాబు తేల్చి చెప్పారని టాక్. అసలెందుకు చంద్రబాబుకు అంత కోపం వచ్చింది? పరిగెత్తి పని చేయాలన్న చంద్రబాబుకు ఈయన పని కోసం పరిగెత్తితే ఎందుకు నచ్చలేదు? సదరు ఎమ్మెల్యే చేసిన అంత పెద్ద తప్పేంటి? అంతేకాదు, ఇలాంటి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి తప్పు చేశానా అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారంపై ముందుగా మంత్రివర్గంలో చర్చించిన ఆయన సదరు ఎమ్మెల్యే విషయంలో తీవ్రంగా స్పందించకపోతే మునుముందు ఏ ఎమ్మెల్యేని కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంటుందని అధినేత గుర్రుగా ఉన్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అంత పెద్ద తప్పు ఆ ఎమ్మెల్యే ఏం చేశాడబ్బా అనే కదా మీ డౌటు. అయితే ఈ స్టోరీ వినండి. ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యేగా చదలవాడ అరవింద్ బాబు వ్యవహరిస్తున్నారు. ఈయన స్వతహాగా డాక్టర్. రాజకీయాలపై మక్కువతో టీడీపీలో చేరి 2019లో టీడీపీ టికెట్ పొంది గెలుద్దామనుకున్నారు. కానీ తానొకటి తలిస్తే విధి మరోలా తలిచి జగన్ మేనియాలో ఓడిపోయారు. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. 2024లో మరోసారి నర్సరావుపేట ఎమ్మెల్యే టికెట్ను పొంది పార్టీలో అంతర్గత కుమ్ములాట్లున్న విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి సౌమ్యుడిగా పేరున్న అరవింద్ బాబు తాజాగా నియోజకవర్గంలో రచ్చ చేశారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నియోజకవర్గం పరిధిలో మద్యం ఉత్పత్తి చేసే ఐఎంఎల్ కంపెనీలో తాను చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన కోరికకు తగ్గట్టుగా ఆచరణలో పెడదాం అనుకున్నారు. కానీ బెడిసికొట్టింది. వాస్తవానికి ఇలాంటి డిమాండ్లు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. అక్కడ నాయకులు సౌమ్యంగా మాట్లాడి పనులు చేయించుకుంటున్నారు. ఎందుకంటే కండబలం కంటే బుద్ధిబలం గొప్పది కదా. మరి బుద్ధి ప్లేస్లో కండబలం చూపిద్దాం అనుకుని బోల్తా పడ్డారు అరవింద్ బాబు అనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఆయన పోరాటం తన వర్గం కోసమే, కానీ మంచి కంటే చెడు తొందరగా వ్యాపిస్తుంది కదా. ఇక్కడ అదే జరిగింది. అసలే ఎప్పుడు దొరుకుతాడా అరవింద్ బాబు అనే వాళ్లకు ఛాన్స్ ఇచ్చినట్లయింది పరిస్థితి. అసలేం జరిగిందంటే, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ లేని సమయంలో ఆయన ఛాంబర్లోకి ప్రవేశించి రభస్ చేశారు. తొలుత యాంటీ రూమ్లోకి వెళ్ళి దిండ్లు తెచ్చుకున్నారు. ఛాంబర్లో కొంతసేపు సోఫాపై కూర్చున్న ఆయన ఆ తర్వాత నేలపై పడుకొని తాను చెప్పినట్లుగా ఆదేశాలు ఇవ్వాలంటూ భీష్మించారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు పదే పదే ఆయనకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. దీంతో ప్రభుత్వ పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ఆయన ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి వెనక్కి రావాలని చెప్పేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్ చేసినా అరవింద్ బాబు స్పందించలేదు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ హడావుడి రభస చోటు చేసుకుంది. నర్సరావుపేటలోని ఏపీ ఎస్బీసీఎల్కు చెందిన ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న 10 మంది పొరుగు సేవల ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తాను చెప్పిన వారిని నియమించాలంటూ ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్కు మధ్యాహ్నం 1 గంటల సమయంలో వినతి పత్రం ఇచ్చారు అరవింద్ బాబు. తాను మళ్లీ గంటలో వస్తానని, అప్పటికంతా కొత్తవారికి నియామక ఉత్తర్వులు సిద్ధం చేయాలని ఆదేశించారు. వినతిని పరిశీలిస్తామని కమిషనర్ చెప్పినా లెక్క చేయకుండా బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో కమిషనరేట్కు వచ్చారు అరవింద్ బాబు. ఆ సమయంలో కమిషనర్ అందుబాటులో కూడా లేరు. సిబ్బంది అదే విషయాన్ని అరవింద్ బాబుకు చెప్పినా ఆయన వినకుండా ఛాంబర్లోకి వెళ్ళి రచ్చరచ్చ చేశారు. చివరికి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ నర్సరావుపేట డిపో మేనేజర్కు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు పంపించడంతో శాంతించి ఛాంబర్ నుంచి అరవింద్ బాబు బయటకు కదిలారు. వాస్తవంగా అరవింద్ బాబు మనసు చాలా మంచిది. కష్టపడిన అంచనల కోసమే కదా ఇదంతా చేశాడు. కాకపోతే కొన్ని మైనస్లున్నాయి అనే వాదన వినిపిస్తోంది. అరవింద్ బాబు సోషల్ మీడియా చాలా వీక్. ఏదైనా విషయాన్ని తన సొంత మీడియాతో ప్రజల వరకు చేరవేయలేని పరిస్థితి నెలకొంది. ఏదైనా ఇష్యూని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. అలాంటిది పూర్తి అవగాహన పట్టులేని టీంను అరవింద్ బాబు మెయింటైన్ చేస్తున్నాడు అనేది ఒక వాదన. అందుకే వాస్తవం ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది. అనవసరమైన టీంని పోషించే బదులు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని అవసరమైన మంచి పట్టున్న సోషల్ మీడియా టీంని పెట్టుకుంటే బాగుంటుంది అనేవాళ్ళు లేకపోలేదు. మరో వాదన ఏంటంటే, ఈ విషయంలో అరవింద్ బాబు దౌర్జన్యాన్ని తీయకుండా అధినేత దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుండేది కదా అనేది కొంతమంది చెప్పుకుంటున్నారు. మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది. అరవింద్ బాబు పక్కన కొంతమంది కోటరి చేరి అతనికి లేనిపోనివి చెప్పి ఈ పరిస్థితికి కారణమయ్యారు అనేది టాక్. చూడాలి మరి నర్సరావుపేట ఎమ్మెల్యే ఈ ఇష్యూ నుంచి ఎలా బయటపడతారో.